మామా మ్యాచ్ నెంబర్ 6 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. అండ్ వీళ్ళిద్దరికి ఎక్కువ మ్యాచెస్ పర్సెంటేజ్ ఏది విన్ ఎక్కువ రేషియో చెప్తాను. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. రాజస్థాన్ రాయల్స్కి 45% మాత్రమే ఉంది, కేకేఆర్కి 55% ఉంది. అండ్ ఒక ఇంచు కేకేఆర్ ఎక్కువ ఉందనుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ మనం పోల్చుకుంటే రాజస్థాన్ రాయల్స్ 3 గెలిచింది, కేకేఆర్ ఒకటే గెలిచింది, ఇంకొకటి డ్రా. అది మనం చెప్పలేము ఎప్పుడు ఏ టీం ముందుకెళ్తుందో, ఏ టీం గురించి మనం చెప్పలేము. అండ్ మనం ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే రాజస్థాన్ కేకేఆర్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే లాస్ట్ టీం మనం ఎట్లుందో సేమ్ అట్లనే బాగుంది. మన సంజు శాంసన్ క్యాప్టెన్ లేకపోవడానికే చాలామంది రాజస్థాన్ రాయల్స్కి కొంచెం బాధ అనిపించింది, మన ఫ్యాన్స్కి కూడా చాలామంది బాధ అనిపించింది. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ అండ్ శుభమ్ దుబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ క్యాప్టెన్. యాక్చువల్ ధ్రువ్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అసలు ఇట్లాంటి బ్యాట్స్మెన్ మనకి మంచిగా క్రూషియల్ సిచ్యువేషన్స్ అనేది కావాలి. ఎడ్మైర్ అన్న, జోఫ్రా ఆర్చర్, తీక్షణ, తుషార్ దేశపాండే, సందీప్ శర్మ అండ్ వీల్ అనమాట. అండ్ దాని తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఛాన్సెస్ ఎక్కువ అంటే కునాల్ సింగ్కి ఛాన్స్ ఉంది, యుజ్వేంద్ర సింగ్ కూడా ఛాన్స్ ఉంది. ఏంటంటే బ్యాటింగ్ విషయంలో ఒకటి పెడతారు, బౌలింగ్ విషయంలో ఒకటి పెడతారు. లైక్ ఏంటి అంటే ఫస్ట్ బ్యాటింగ్ అప్పుడు ఆలోచిస్తారు ఇంకెక్కువ టార్గెట్ రావలే, లేకపోతే బౌలింగ్ సెకండ్ వచ్చిన తర్వాత ఆ టైంలో కావాలంటే క్రూషియల్ అప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ని దింపే అవకాశం. అండ్ కేకేఆర్ విషయానికి వస్తే డికాక్, సునీల్ నారాయణ. యాజ్ యూజువల్గా ఈ మధ్య సునీల్ నారాయణ, డికాక్ని ఎప్పుడూ ఓపెనింగ్ ఫిక్స్ అయిపోయారు. అండ్ దాని తర్వాత రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రహానే. లాస్ట్ మ్యాచ్ రహానే ఓపెనింగ్ దిగాడు, ప్లస్ ఉత్తి కారేశాడు. ఈసారి కూడా రహానే క్యాప్టెన్. అండ్ అంతా రింకు సింగ్, రషెల్. ఈసారి ఎందుకో రింకు సింగ్, రషెల్ మాత్రం ఒక రేంజ్లో ఆడబోతున్నారు అని అనిపిస్తుంది ఈరోజు. రమన్దీప్, జాన్సన్ వీళ్ళందరూ బౌలర్స్. స్పెన్సర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్. ఇది బ్యాటింగ్కి బౌలింగ్కి ఉన్న డిపార్ట్మెంట్స్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే మోస్ట్లీ అనుకుల్ రాయ్ని దింపొచ్చు, బౌలింగ్లో అనుకుల్ రాయ్ దింపొచ్చు, బ్యాటింగ్లో మనీష్ పాండేనైనా దింపొచ్చు, మనం చెప్పలేము. అండ్ అంత మయాంక్ మార్కండే కూడా ఉన్నాడు మిస్టరీ. తన బౌలింగ్ కూడా చాలా బాగుంటుంది. బౌలింగ్ విషయంలో, బ్యాటింగ్ విషయంలో మంచి చాయిసెస్ మాత్రం చాలా బాగున్నాయి కేకేఆర్ విషయానికి వస్తే. అండ్ 8-8 అయితే లాస్ట్ 5 మ్యాచెస్ అయితే దీనికి 3 ఉంది రాజస్థాన్, 1 డ్రా, 1 కేకేఆర్ విన్ ఉంది. సో మనం ఎప్పుడు ఎంతో చెప్పలేం. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే ప్లేయర్స్ 2 టీమ్స్లో మంచిగానే అద్భుతంగా పర్ఫామ్ చేసేవాళ్ళే ఉన్నారు, బ్యాటింగ్కి బౌలింగ్కి. అండ్ దాంతో ప్రెడిక్షన్ ఏంటి అంటే మనము ఇది గెలుస్తుందో అది గెలుస్తుందో మన లాస్ట్లో. ఎందుకంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ప్రతి దాంట్లో పర్ఫామ్ చేయాలి, బౌలింగ్ డిపార్ట్మెంట్లో ప్రతి దాంట్లో ఉండదు. సమ్టైమ్స్ క్రూషియల్ సిచ్యువేషన్స్లో మెయిన్ బ్యాట్స్మెన్స్ అవుతున్నారు. లైక్ మొన్న లాస్ట్ క్రూషియల్లో సంజు శాంసన్ మాత్రం చాలా బాగా ఆడాడు. సో అలా అని ఎవ్రీ టైం కూడా పర్ఫామ్ చేయాలి. ఈసారి యశస్వి జైస్వాల్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా అంటే కేకేఆర్ విషయానికి వస్తే పూంట్ అండ్ డికాక్ అన్న నారాయణ ఎక్కువసేపు ఉండకపోయినా వచ్చేసిన తర్వాత వెంకటేష్ అయ్యర్, రహానే మాత్రం మంచి ఇంపార్టెంట్. అండ్ రహానే కూడా చాలాసార్లు క్రూషియల్ సిచ్యువేషన్స్ ఆడి గెలిపించిన రింకు సింగ్ అన్న, ఆండ్రూ రషెల్. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్స్ బాగుంది, బౌలింగ్ డిపార్ట్మెంట్స్ బాగుంది. కానీ కేకేఆర్ కొంచెం బౌలింగ్ డిపార్ట్మెంట్, స్పిన్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది ఫ్రాంక్గా చెప్పాలి అంటే. అండ్ అంతా కరెక్ట్ క్రూషియల్ టైంలో మనం చూస్తే ఎవరు గెలిచే ఛాన్స్ అనమాట ఇదనమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. లవ్ యూ ఆల్.